కర్మ ధ్యానం, కర్మ విపాకం ద్వారా ఎన్నో కర్మల్ని దగ్ధం చేసుకునే అంత జ్ఞానాన్ని అందించిన వంశీ సార్ గారికి మన జ్ఞానంలో ముందుకు నడిపిస్తున్న హైమా మేడం పాద పద్మాలకి నమస్కరిస్తూ నేను చిన్న సందేశాన్ని ఇవ్వాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఈ రోజు నేను ఈ సంవత్సరం, కొత్త సంవత్సరం అంటే మనం ఏ విధంగా అడుగులు వేయాలి, ఏ విధంగా మనం నడుచుకోవాలి, అసలు ఋతువులు అంటే ఏంటిది, కాలం ఏంటిది, ఈ విషయం గురించి నేను కొంత ఆ, తెలియజేయాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. క్లాస్ సాధన ప్రకాశ సంవత్సరం. క్లాస్ పేరు సాధన ప్రకాశ సంవత్సరం. ఇది మనకు శ్రీమతి గంగవరం శ్రీదేవి మేడం మనకి అందించారు. ఇందులో భారతీయ సంస్కృతి, మన సనాతన ధర్మం చాలా గొప్పది. మన ధర్మం, ఈ సంస్కృతిలో ఉపనిషత్తులు అంటే గ్రంథాలు, విజ్ఞాన నిధులు ఎన్నో ఉన్నాయి, అనాదిగా వస్తుంది. అటువంటి ఉపనిషత్తులలో, గ్రంథాలలో ఒకటి అధర్వణ వేదం. మనకు తెలిసిన వేదాలు, 4 వేదాలు తెలిసినాయి. అందులో అధర్వణ వేదం గురించి, అధర్వణ వేదంలో మనకు ఒక చిన్న సందేశము తెలియజేయాలని అనుకుంటున్నారు. అందులో ఒక ఆ ధర్మనిష్ఠులు 6 బ్రహ్మనిష్ఠులు ఈ జ్ఞానాన్ని మనకు అందజేయడానికి వాళ్ళు తెలుసుకోవాలని అనుకున్నారనమాట. అందులో సుఖేషుడు, సత్యకాముడు, శౌర్యాయని, కౌసల్యుడు, భార్గవుడు, కబంది అనే 6 బ్రహ్మనిష్ఠులు. వీరందరూ ఏం చేశారంటే పరబ్రహ్మకై అంటే వాళ్ళ గురువుకై అన్వేషణ కోసం బయలుదేరారనమాట. అయితే బయలుదేరితే వాళ్ళు ఒట్టి అంటే ఖాళీగా నాకు గురువు దొరకాలి, నేను గురువును దర్శించుకోవాలనే ఉద్దేశం కాకుండా చేతిలో సమిధలు, సమిధలు అంటే దీపాలు, ఆ దీపాలు పట్టుకొని గురువు దగ్గరికి బయలుదేరాలట. ఆ గురువు ఆయన ఆ గురువు పేరు పిప్పలాద మహర్షి. అక్కడికి వెళ్ళారట చేతిలో సమిధలు పట్టుకొని. అంటే దీపాలు పట్టుకొని వెళ్ళడానికి కారణం ఏంది, ఆ సమిధలు పట్టుకొని వెళ్ళడానికి కారణం ఏందంటే మేము అజ్ఞానాంధకారంలో ఉన్నాము గురువా. అంటే ఇప్పుడు మనం కూడా ఈ కొంత జ్ఞానాన్ని సంపాదించుకుంటున్నాము అంటే వంశీ సార్, సుకన్య మేడం, హైమా మేడం ద్వారా మనం ఇంత జ్ఞానాన్ని సంపాదించుకుంటున్నాం. అదే విధంగా వాళ్ళు కూడా మేము అజ్ఞానులం కాబట్టి మేము కొంత జ్ఞానాన్ని మీ దగ్గర నేర్చుకోవాలని అనుకుంటున్నామనే ఉద్దేశాన్ని తెలియజేయడానికి వాళ్ళు సమిధలు చేతిలో పట్టుకొని వెళ్ళారట. అంటే జ్ఞానం వైపు అడుగులు వేయాలనే తపన మనలా. అయితే ఆ జన్మ జన్మల కర్మలు ఉంటాయి మన దగ్గర. అంటే మనం ఇప్పుడు ఈ కర్మలు తెలుసుకునే, కర్మ దగ్ధం చేసుకోవడానికే మన ప్రయత్నం చేస్తూ ఉంటాం కదా. ఆ జన్మ జన్మల కర్మలు ఏవైతే చేస్తున్నామో అన్ని జ్ఞానాన్ని సంపాదించుకొని ఆ అగ్నిలో ఆహుతి చేసి మనము జ్ఞానవంతులుగా ఎదగాలనేది తపన. అంటే అజ్ఞానాన్ని దగ్ధం చేయాలి, జ్ఞానం వైపు అడుగులు వేయాలి, జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. బ్రహ్మ జ్ఞానాన్ని బోధించమని వేడుకున్నారట వాళ్ళు. మా అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని పొందే అవకాశం ఇవ్వండి, బ్రహ్మజ్ఞానాన్ని బోధించండి గురువా అని పిప్పల మహర్షి దగ్గరికి వెళ్ళారట ఈ 6 ధర్మనిష్ఠులు, బ్రహ్మనిష్ఠులు. అయితే తపస్సు చేత మనం సాధించగలుగుతాం. అంటే ఇప్పుడు ధ్యానం అంటే ఒకప్పుడు తపస్సు, ఇప్పుడు ధ్యానం. అంటే ధ్యానం ద్వారా మనం సాధించలేనిది ఏదీ లేదు, సాధించవచ్చు. కాకపోతే మనము ఆ సాధనలో ముందడుగు వేయాలి, అప్పుడు మాత్రమే మనం సాధించగలుగుతాం. మళ్ళీ ఇంకొకటి బ్రహ్మచర్యం. అంటే మనం ఇప్పుడు మనకి ఈ సంసారంలోనే నిర్వాణం అనేది మనకు తెలియజేశారు కాబట్టి మనం ఇలా కూడా జ్ఞానాన్ని సంపాదించుకోగలుగుతున్నాం. శ్రద్ధ చేత మనకి ఇప్పుడు శ్రద్ధ ఉంది కదా ఫ్రెండ్స్, ఉన్నది కాబట్టే కదా ఇప్పుడు మనం ఇంత ప్రయత్నం చేస్తున్నాం, టైం కోసం వెయిట్ చేస్తున్నాం, ఎప్పుడు టైం అవుతుందా, మనం ఎప్పుడు ధ్యానం చేసుకుందామా, జ్ఞానాన్ని సంపాదించుకుందామా, ఇవాళ ఏం క్లాస్ అనేది తెలుసుకోవాలనే తపన మనలో ఉంది అంటే దాని అర్థం మనకు ఖచ్చితంగా శ్రద్ధ ఉంది. సాధన చేత, ఈ సాధన ఫ్రెండ్స్ మనము ధ్యానం చేసుకుంటాము, ఇంకా కొన్ని రోజుల తర్వాత కొంచెం నెగ్లెక్ట్ చేస్తాము. కాబట్టి ఎప్పుడైతే మనం నెగ్లెక్ట్ చేయకుండా సాధన వైపు ఎప్పుడైతే మనం మనసు పెడతామో ఖచ్చితంగా మనము ముందుకు వెళ్తాము, జ్ఞానాన్ని సంపాదించుకుంటాము. మనలో సాధన ఎప్పుడైతే చిగురిస్తుందో అప్పుడే మనలోని పూర్వంలో అంటే గతంలో చేసిన తప్పులు ఏవైనా ఉంటే, కర్మలు ఏమైనా ఉంటే అవి రాలిపోతాయి, అంటే మాసిపోతాయి. అంటే దాని అర్థం కర్మలు దగ్ధమవుతాయి.
కరిగిపోతాయి. కాబట్టి అప్పటి వరకు మరి ఎంతకాలం పడుతుంది? మనం ఒక సాధనలో ముందుకు ఎదగాలి అంటే ఖచ్చితం ఒక సంవత్సరం పాటు ఇవన్నీ పాటించాలి అంటే ఒక సంవత్సరం పాటు పడుతుందట ఫ్రెండ్స్. మనం అనుకుంటాం ఒక 2 మంత్స్ మనం ధ్యానం చేయగానే అరే ఇంకా నేను నాకు ఏమి కళల ద్వారా నేనేం తెలుసుకోలేకపోతున్నాను. వాళ్ళు ఇది నాకు నేను ధ్యానంలో కూర్చున్నప్పుడు ఎంతో కొంత తెలుసుకోగలుగుతున్నాను. నాకు ఇలా కలర్స్ కనిపించాయి అది అని చెప్తే అరే నాకు కనిపించట్లేదేంది, అరే నేను సాధన తక్కువ చేస్తున్నానా, అరే సాధనలో నేను వెనుకబడి ఉన్నానా అని అనుకుంటాం. కాదు ఫ్రెండ్స్, ఒక సంవత్సరం పాటు ఖచ్చితంగా మనం వెయిట్ చేయాలి అట. ఆ సంవత్సరం పాటులో మరి ఎందుకు వెయిట్ చేయాలి, ఏం నేర్చుకోవడానికి మనం వెయిట్ చేయాలి అనేది మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. మన సాంప్రదాయంలో మనకు తెలిసినవే 6 ఋతువులు, 12 మాసాలు, ఇది మనకు తెలుసు. వారి పేర్లు అదే అర్థాన్ని సూచిస్తాయి. అంటే ఆ మాసాలు ఏ విధంగా ఉన్నాయో, ఆ ఋతువులు ఏ విధంగా ఉన్నాయో, ఆ ఋతువులను బట్టి మాసాలని బట్టి మనకు జ్ఞానాన్ని అందిస్తారట. అది జ్ఞానం ఉందట అందులో, మనం తెలుసుకోలేకపోయామట. ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఋతు అంటే వెలుగు, ఋతు అంటే వెలుగు అని అర్థం. మాసం అంటే కొలత, అంటే ఈ ఈ నెల ఇంత పాటు, అంటే మనకు 30 రోజులు 31వ రోజు వరకు ఆ నెల, ఆ మాసం అంటే ఆ నెల కంప్లీట్ అయిపోతుంది. అంటే అది ఒక కొలత ప్రకారం అప్పటి ఋషులు మునులు సాధన వల్ల వాళ్ళు ఆ కొలత ద్వారా ఆ నెల ఎట్లా ఎట్లా మనకు ఇన్ని రోజుల వరకు ఉండాలి అనేది తెలుసుకున్నారట. ఒక్కొక్క సాధనా కొలతను ఒక్కొక్క మాసంగా చెప్పారు శాస్త్ర ప్రకారం. మరి దీనిని వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్. చైత్రం ఫస్ట్ మనకు వచ్చేది, చైత్ర మాసంతో న్యూ ఇయర్ మనకు స్టార్ట్. అంటే మన తెలుగు నెలల ప్రకారం చైత్ర మాసం మనకు ఫస్ట్ వస్తుంది. కానీ వరల్డ్ మొత్తం, ప్రపంచం మొత్తం జనవరి 1కి మనం న్యూ ఇయర్ అని జరుపుకుంటున్నాం. అందరు హ్యాపీగా ఈరోజు న్యూ ఇయర్ జరుపుకున్నాం కూడా. అదే తెలుగు నెలల ప్రకారం మాత్రం చైత్ర మాసం నుంచి మనకి న్యూ ఇయర్ స్టార్ట్ అవుతుంది. అంటే కొత్త సంవత్సరం స్టార్ట్ అవుతుంది చైత్ర మాసం. అంటే చైత్ర మాసానికి ఉన్న ప్రత్యేకత ఏంటిది? అసలు చైత్రం మనం అంటాం, చైత్రం వైశాఖం జ్యేష్ఠం ఇట్లా చదువుతూ ఉంటాం మనం. కానీ దానిలో ఉన్న జ్ఞానం ఏంటిది అనేది ఇప్పటి వరకు నేనైతే తెలుసుకోలేకపోయాను ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఈ క్లాస్ ద్వారా ఈ బుక్ చదివిన తర్వాత నేను తెలుసుకోగలిగాను. అంటే ఈ ఋతువులలో ఇంత మీనింగ్ దాగి ఉందా అని తెలుసుకున్నాను ఫ్రెండ్స్. అయితే చైత్రం అంటే చిత్రమైనది అని అర్థమట. చైత్రం అంటే చిత్రమైనది. అంటే ఇప్పుడు చైత్రమాసంలో మోడుబారిన చెట్లు కూడా చిగురిస్తాయి చైత్రమాసంలో. అంటే అలాగే మన జీవితంలో ఎన్నో జన్మల తర్వాత సాధన స్టార్ట్ చేసినాం. ఈ జన్మలో కూడా మనకు ఎంత కాలానికి, నేనైతే చాలా కాలం తర్వాత అడుగు పెట్టాను ఈ ధ్యానంలోకి. అంటే చాలా సంవత్సరాల తర్వాత. అంటే నాకు ఇప్పటి వరకు ఆ జ్ఞానాన్ని నేను సంపాదించుకోలేకపోయినాను నా లైఫ్లో. అంటే సాధన అంటే ధ్యానం, అంటే జన్మ తర్వాత ఒక సాధన. ఎన్నో జన్మలు ఎత్తిన తర్వాత ఏ జన్మలనైతే మనం సాధన స్టార్ట్ చేస్తామో అదే మన జీవితం చిగురించినట్లు. అప్పుడు అంటే మన జీవితంలో చిగురించడం స్టార్ట్ అయింది ఎప్పుడైతే ధ్యానంలో అడుగు పెట్టామో, సాధన స్టార్ట్ చేశామో, అప్పుడు మన జీవితం ఒక దారిలోకి వచ్చిందనమాట. అంటే చెట్టు చిగురించినట్టు మనం కూడా చిగురిస్తున్నాం అనమాట ఇప్పుడు చైత్ర మాసం ద్వారా. సాధన అంటే ధ్యానం మన మనసులో చిగురిస్తుంది. ధ్యానం మన మనసులో చిగురించినప్పుడు ఏమైతుంది, ఆ చిగురు ఇక పెరిగి పెద్దగవుతూ ఉంటది. అంటే మనం జ్ఞానంలో ముందడుగు వేస్తూ ఉంటాం అన్నమాట. ఈ మూడు బారిన శరీరంలో ఆత్మ ఉంటుంది. ఆ చెట్టు ఏ విధంగానైతే చిగురిస్తుందో అదే విధంగా ఇంతకాలం ఈ చెట్టు ఉన్నది, ఎన్నో జన్మలు ఎత్తింది ఈ చెట్టు. ఈ మనసు ఏది తెలుసుకోలేకపోయింది, జన్మలు తీసుకుంది అంతే. కానీ ఆత్మ ఉంటుంది, ఆ ఆత్మకు ఒక జ్ఞానం కావాలి అనేది ఆ చిగురించడం అనేది చైత్ర మాసాన్ని పట్టుకొని మన ధ్యాన మార్గంలో అడుగుపెట్టిన ఆ చిగురును మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. కానీ అది వికసించదు. మనం ఆత్మ ఉంది మన శరీరంలో, కానీ అది చిగురించలేదు ఇంతకాలం. ఎన్నో జన్మలు ఎత్తాం కానీ జ్ఞానాన్ని అందుకోలేకపోయాం. కానీ ఇప్పుడు అందుకోగలిగాం. అంటే మన జీవితం చిగురించడం మొదలైంది కాబట్టి. కానీ చిత్రంగా ఒకానొకప్పుడు మనసులో ధ్యానం అనే బీజం అంటే ఎప్పుడో ఒకసారి బీజం పడుతుంది. కాకపోతే సమయం పడుతుంది, జన్మలు పడుతుంది. కానీ ఆ బీజం ఎప్పుడైతే పడుతుందో
అప్పుడు మన జీవితం చిగురించి ఎగ్జాంపుల్ నేనే ఫ్రెండ్స్. నేను ఇప్పుడు ఏంది ఇన్ ఇంతకాలం గడిచినా గానీ కరో కరోనా ఎప్పుడైతే వచ్చిందో ఆ టైంలో ఇంట్లో అంటే స్కూల్ లేదు అప్పుడు. ఇక ఇంట్లో ఉన్నాము అంటే ఇక ఇంట్లో వర్క్ కంప్లీట్ కాగానే అప్పుడప్పుడు ఫోన్ చూస్తూ ఉంటే అప్పుడు వంశీ సార్ క్లాస్ ఒకటి నేను చూసిన తర్వాత అప్పుడు అరే ఇది ఏంటో టాపిక్ బాగుంది అంటే ఆకర్షణ సిద్ధాంతం అనేది చూశాను ఫస్ట్ ఫస్ట్ సార్ క్లాస్ లో. ఆకర్షణ సిద్ధాంతం ఏంటబ్బా, ఈ సిద్ధాంతాలు ఎన్నో మనం చదువుతూ ఉంటాం కానీ ఆకర్షణ సిద్ధాంతం ఏంటిది? ఈ ప్రపంచం అంతా వికర్షణ సిద్ధాంతం, ఒకరిపైన ఒకరికి కోపాలు ద్వేషాలు ఇవన్నీ ఉన్నాయి కదా. ఈ ఆకర్షణ సిద్ధాంతం ఏంటి అనేది ఒకసారి ఆ క్లాస్ విన్నాను. ఆ సార్ డెప్త్ గా క్లాస్ చెప్పే విధానం చూసిన తర్వాత అంటే జీవితం అనేది ఇన్ని విషయాలు దాగి ఉన్నాయా జీవితంలో, ధ్యానంలో ఇన్ని విషయాలు దాగి ఉన్నాయా అని ఆ రోజు నేను తెలుసుకోగలిగాను. అంటే ఎప్పుడైతే కరోనా వచ్చిందో అప్పుడు ఖాళీ టైం ఉన్నప్పుడు తెలుసుకోవాలి. అంతకాలం మరి వెళ్తున్నాను బిజీ బిజీ లైఫ్ ఎప్పుడు కానీ బిజీ లైఫ్ లో మనకి ఇంత టైమే దొరకలేదు ధ్యానం గురించి. అసలు ఆ విషయం కూడా ఆ టాపిక్ కూడా తెలియదు నాకు. ధ్యానం అంటే ఏంటిది, ఎలా మనం ధ్యానం చేయాలి అని తెలియదు సార్ క్లాస్ చూసేంత వరకు కూడా. అంటే ఆ ఆ ఎప్పుడైతే మన మనసులో చిగురిస్తుందో ఏ విధంగా చెట్టు చిగురించినట్టు అప్పటి నుండి స్టార్ట్ అవుతుంది మన లైఫ్. చిత్రమైన అనుభవాలు, అవునా కదా ఫ్రెండ్స్? మనం ధ్యానంలోకి వచ్చినాక ఎన్ని అనుభవాలు, విచిత్రమైన అనుభవాలు, చిత్రమైన అనుభవాలు ఎన్నో తెలుసుకుంటాం. కర్మలు తెలుసుకుంటాం, వాటిని దగ్ధం చేసుకుంటాం. ఇంకా మన మన కళల ద్వారా మనం ఎన్నో ఎన్నో మనం జరిగిన ఎన్నో జన్మలు తెలుసుకోగలుగుతాం. అంటే సాధన ద్వారా. చైత్ర మాసం నా నా జీవితంలో మాత్రం చాలా మార్చేసింది ఫ్రెండ్స్ ఈ ధ్యానము, ఈ చిగురించిన ఈ దేహం అంటే మనసు చిగురించడం వలన. నా వాస్తవానికి నేనే కారణం అని ఎప్పుడైతే తెలుసుకున్నానో అంతకుముందు దుఃఖము, జీవితం అంటే అరే ఇది చిన్న చిన్న విషయాలను పట్టుకొని ఎంతో బాధ, అరే నా జీవితం ఇంత దుఃఖమై నేనే పడుతున్నానేమో, ప్రపంచంలో అందరికంటే బాధ నాకే ఉందేమో అని నేను ఫీల్ అయ్యేదాన్ని. కానీ అది కర్మ అంటే కర్మను అంటుపెట్టుకొని ఉన్న ఈ జన్మ, నేను ఆ కర్మల్ని క్లియర్ చేసుకోవడానికి మాత్రమే వచ్చాను. ఈ దేహం గాని ఈ ఆత్మ గాని మనం అంటే ఆత్మ ఆత్మ ఈ భూమిపై రావడానికి ఈ దేహం తీసుకున్నాను అనేది ఎప్పుడైతే అర్థమైందో, ప్రతి విషయానికి నేనే కారణం అని ఎప్పుడైతే తెలిసిందో అప్పటి నుండి జీవితం బాధ కాదు. మనం ఎలా నడుచుకోవాలి, దీన్ని ఎలా క్లియర్ చేసుకోవాలి, ఆ కర్మను ఎలా తెలుసుకోవాలి, ఇది తెలుసుకున్న తర్వాత ఇక జీవితంలో బాధలేంటి ఫ్రెండ్స్, అంతా హ్యాపీ హ్యాపీ లైఫ్. కాబట్టి మనము సాధన ద్వారా మనం అన్ని క్లియర్ చేసుకునే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. మన జీవితం చిగురించిన జీవితాలే మనందరి, ఎందుకంటే ఇందులో అడుగు పెట్టామంటేనే మన జీవితం చిగురించింది. చైత్ర మాసం కంప్లీట్ చేసుకున్నాం. నెక్స్ట్ వైశాఖం. వైశాఖం అంటే ఏంటిదంటే విశాఖమైనది, అంటే శాఖలు లేనిది. శాఖలు అంటే బ్రాంచెస్, అంటే చెట్టుకు కొమ్మలు, శాఖలు అంటారు కదా ఫ్రెండ్స్, అంటే ఆ కొమ్మలు. ఇప్పుడు చెట్టు పెరుగుతుంది అంటే దాంతో పాటు వాటికి కొమ్మలు వస్తూ ఉంటాయి అటు ఇటు. అంటే తనకు కలిగిన సాధన అంటే మన మనసులో వచ్చిన ఆలోచన ఏ విధంగా ఉండాలి అట, మన సంకల్పం మన మనసు ఒకే ఆలోచన ఉండాలి, మన సంకల్పం ఒకటే అయి ఉండాలి, మన ఆలోచన విధానం ఒకటే అయి ఉండాలి. అంటే వివిధ శాఖలు ఉండకూడదు. అంటే ఇప్పుడు మనం ఒక చెట్టు పెరుగుతుందంటే దానికి అటు ఇటు కొమ్మలు పెరుగుతూ ఉంటే చెట్టు వంగిపోతూ ఉంటది. అయితే మనం ఏం చేస్తాం ఫ్రెండ్స్, అవి ఆ కొమ్మలు అటు ఇటు ఉన్నాయి తీసేసినాం అనుకోండి, ఆ చిన్న ఉన్న మొక్క అప్పుడే అంటే చిగురించినప్పుడు కొంచెం ఎదుగుతున్నప్పుడే అటు ఇటు కొమ్మలు తీసి అది చక్కగా పెరుగుతుంది. అదే విధంగా మన మనసులో గాని మన ఆలోచనలు గాని అటువైపు ఇటువైపు మనం ఆలోచనలు వెళ్ళినాయి అనుకోండి, మనం ఒక స్థిరమైన ఆలోచన విధానంలో ఉండలేము. ఇప్పుడు గురువుల్ని పట్టుకుంటాం, ఈ క్లాస్ వింటాం, ఈ గురువు దగ్గర మనం మాట్లాడతాం, మళ్ళీ తర్వాత వేరే గురువు అరే ఏదో చెప్తున్నారు కదా అక్కడ తెలుసుకుందాం, మళ్ళీ తర్వాత ఇంకో విషయం గురించి ఎవరైనా చెప్తే అంటే అటు ఇటు మనం సందిగ్ధంలోనే ఉన్నాం కదా. మన దేన్ని మనం అంటే కరెక్ట్ వేలో మనం ఒకటి పట్టుకొని మనం నడవట్లేదు కదా. ఒక విషయాన్ని పట్టుకొని ఒక జ్ఞానాన్ని పట్టుకొని ముందుకు నడిస్తే అందులో మనం పరిజ్ఞానాన్ని సాధించవచ్చు. కానీ అటువైపు అడుగులు వేసి ఇటువైపు అడుగులు వేసి ఇక్కడ అక్కడ ఎక్కడ మనం కరెక్ట్ గా నిలవకపోతే ఆ జ్ఞానాన్ని సరిగా తెలుసుకోలేము, ఈ జ్ఞానాన్ని సరిగా తెలుసుకోలేము, మనకున్న జ్ఞానం కూడా ఏంటి అనేది కూడా మనం అర్థం చేసుకోలేకపోతాం. కాబట్టి ఒకటే గురువు.
ఒక్కడే వెతుక్కుందాం గురువును. మన వంశీ సార్ ఎంత జ్ఞానాన్ని అందిస్తారు. మన హైమా మేడం ఎన్ని విషయాలు, ఎన్ని కథల ద్వారా, ఎంత చిన్న టాపిక్ తెలియకపోయినా కానీ మేడం ఇదేంటి అనగానే మంచి మంచి కథల ద్వారా జ్ఞానాన్ని అందించే ప్రయత్నం చేస్తారు. నేనైతే ధన్యురాలుగా భావిస్తాను. ఎందుకంటే ఇందులో అడుగు పెట్టడం, ధ్యానంలో అడుగు పెట్టడం, వంశీ సార్ నాకు ఒక గొప్ప గురువుని అందించడం, హైమా మేడం లాంటి గురువుని. కాబట్టి మనం ఒకటే ఆలోచన విధానంలో ఉందాం ఫ్రెండ్స్. మనం ధ్యానాన్ని పట్టుకున్నాం, ఇందులో జ్ఞానాన్ని మనం సంపాదించుకుంటూ ముందుకు వెళ్దాం ఫ్రెండ్స్. అయితే కృషి చేస్తే కొద్ది సాధన, ఆ సాధకుడు ఒక విషయంపై దృష్టి సాధిస్తే అందులో మనం ముందుకు వెళ్తాం. కాబట్టి సాధనకు కట్టుబడి ఉండాలి ఫ్రెండ్స్. మనం ఏదైతే సాధన చేస్తామో, ఇప్పుడు గురువుని పట్టుకున్నాం, మనకు ఒక ధ్యానం అనేది లభించింది, అందులో జ్ఞానం సంపాదించుకున్నాం, అందులో మనం కట్టుబడి ఉందాం ఫ్రెండ్స్. సాధన సాధన సాధన. ఖచ్చితంగా మనం రోజుకు ఒక గంట సేపు సాధన చేయాలి. ఖచ్చితంగా ఎన్ని పనులు ఉంటాయి, కంపల్సరీ మనకి ఎన్ని వర్క్స్ ఉంటాయి కదా, మేడం చెప్తూ ఉంటారు కదా వంశీ సార్, అన్నిటికీ టైం ఉంటుంది మనకు, ఒక ధ్యానానికి టైం ఉండదు మనకు. అంటే మనకు సాధన అనేది చాలా అవసరం. కేవలం విన్నాము, క్లాస్ విన్నాము, అయిపోయింది ఇక అంతే, ఈ రోజు జ్ఞానం ఈ రోజు మనం విన్నాం అయిపోయింది అన్నట్లు కాకుండా, మనం ఏం సంపాదించుకుందాం జ్ఞానాన్ని, ధ్యానం గంట సేపు మనం చేసామా, లేకపోతే అంతకంటే ఎక్కువ సమయాన్ని మనం పెంచుకునే ప్రయత్నం చేస్తాం అనే ఆలోచన విధానంలో ఉందా. ఒకటే ఒకటే మార్గం, ఒకటే గురువు, ఒకటే విషయాన్ని మనం క్షుణ్ణంగా తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఇంకా జ్ఞానాన్ని సంపాదించుకునే ప్రయత్నం చేయాలి ఫ్రెండ్స్. ఇది మనం వైశాఖం ద్వారా నేర్చుకుందాం. ఒకటే శాఖ, మనకి జ్ఞానం, ఒకటే గురువు, మనం ధ్యానం ద్వారా జ్ఞానం ఎంతో సంపాదించుకునే ప్రయత్నం చేద్దాం. ఒకటోది మళ్ళీ ఋతువులలో వసంత ఋతువు అంటే ఋతువులలో ఇదొకటి, అందులో ఎన్నో నేర్చుకుంటాం. ఎలాగైతే మనం ఈ వసంత ఋతువు అంటే ఇది కూడా మన చిగురించిన జీవితాలు అని దాని అర్థం ఋతువు ద్వారా. నెక్స్ట్ మాసం తీసుకున్నట్టయితే జ్యేష్టం, మూడో మాసం జ్యేష్ఠ మాసం. జ్యేష్టం అంటే హంస అంటే మీకు తెలుసు ఫ్రెండ్స్, ఇక హంస ఎప్పుడైనా పాలను నీళ్లను కలిపి ఒక దగ్గర పెడితే అందులో నుండి పాలను మాత్రమే తీసుకుంటుందట, నీళ్లను వదిలేస్తుంది. జ్యేష్టం అంటే హంస. అంటే మనం హంసత్వంలో ఉండాలి. ఒక రోజులో మనం ఎన్నో విషయాలు వింటూ ఉంటాము. మన ఫ్రెండ్స్ అంటే మనం ఒక ఉద్యోగం చేస్తే, లేకపోతే ఇంట్లో అయినా కానీ మన ఎంతో మంది ఫోన్ చేసైనా కానీ మన ఇంటి పక్క వాళ్ళని ఎన్నో విషయాలు మనతో మాట్లాడుతూ ఉంటారు. ఈ చైత్ర మాసం, వైశాఖ మాసంలో మనం ఉన్నట్లయితే మనము చాలా ముందడుగు వేస్తున్నామని దాని అర్థం. అంటే చిగురించిన జీవితము, దాంతో పాటు మనం ఏం చేస్తున్నాం, ఒకటే శాఖలో నడుస్తున్నాం, మళ్ళీ జ్యేష్టంలో ఉన్నాం. అంటే హంసలా మనం బ్రతుకుతున్నాం. అంటే మంచిని మాత్రమే స్వీకరిస్తున్నాం. ఎన్నైనా చెప్పనియండి, మనకు సంబంధం లేదు. అంటే ఫస్ట్ మన మనసులో ధ్యానం అనేది చిగురించింది అంటే మనం ఒక మంచిని మాత్రమే స్వీకరించే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే మనకు చెప్తూ ఉంటారు, మన మేడం చెప్తూ ఉంటారు, సార్ చెప్తూ ఉంటారు, మరి దేన్నైనా కానీ మీరు ఆలోచించకండి, ఎక్కువ వినండి, వదిలేయండి. ఎలా? హంసలా ఒకదానిపై దృష్టి సాధిస్తే మనం హంసత్వం వచ్చినట్లే మనకి. అంటే మనం ఒక పాలన తీసుకున్నాం కాబట్టి, మనం మంచిని స్వీకరిస్తున్నాం కాబట్టి మనకు హంసత్వం వచ్చినట్టే. ఎప్పుడైతే మంచిని వింటున్నాము, మంచి ఆలోచనతో ఉన్నాము అంటే మన విచక్షణతో గాని వివేకంతో గాని శాశ్వత తత్వాన్ని తెలుసుకోవాలి. విచక్షణ, వివేకం, జ్ఞానం, విచక్షణ, ఆలోచన విధానం, వీటి ద్వారా మనం ఎప్పుడూ మంచినే స్వీకరించే ప్రయత్నం చేద్దాం. ఏది శాశ్వతం, ఏది అశాశ్వతం, ఈ విషయాల్ని కూడా తెలుసుకుందాం. శాశ్వతమైనది ఏంది, అశాశ్వతమైనది ఏది, ఏది మంచి, ఏది చెడు, ఇది తెలుసుకోగలగాలి. ఏ విధంగానైతే హంస నీళ్లు తాగి పాలను వదిలేస్తుందో, శాశ్వతమైన దానిని మాత్రమే పట్టుకుందాం ఫ్రెండ్స్. మంచిని మాత్రమే స్వీకరిస్తాం, అశాశ్వతాన్ని వదిలేస్తాం. అంటే దీని అర్థం మాయలో చిక్కుకొని ఉండకూడదు. మాయ మనల్ని ఎన్నో విధాల మార్చే ప్రయత్నం చేస్తుంది, కానీ మనం దేన్ని పట్టించుకోవద్దు, మాయలో పడిపోవద్దు.
ఈ సాధన ఎరుకతో చేయాలి ఫ్రెండ్స్. మనకు చెప్తూ ఉంటారు కదా, హైమ మేడం ఎరుకలో ఉండండి, ఎరుకలో ఉండండి, ప్రతి విషయాన్ని ఎరుకతో మీరు గమనించండి అని చెప్తూ ఉంటారు కదా. లేకపోతే ఒకవేళ మనం ఎరుకలో లేకపోతే ఖచ్చితంగా మళ్ళా మాయలో పడిపోయినట్లే. కాబట్టి ఎరుకతో ఉందాం. నెక్స్ట్ 4th 4వ మాసం ఆషాఢం. అంటే ఆరింటితో కూడినది అని దాని అర్థం. ఆషాఢం అంటే అంటే ఆరింటితో కూడినది అంటే మన షష్ట ఇంద్రియాని అని గీతలో చెప్పారు. అంటే పంచేంద్రియాలు, దానితో పాటు మనసు, అన్ని ఇంద్రియాలు కలిపితే 6 ఇంద్రియాలు. అంటే పంచేంద్రియాలు అంటే తెలుసు కదా ఫ్రెండ్స్, అందరికీ తెలుసు. కళ్ళు, చెవు, ముక్కు, నాలుక, చర్మము. మళ్ళీ దాంతో పాటు ఆరింటిది యాడ్ చేశారు. ఏంటిదంటే మనసు. మనం ఎప్పుడైతే కళ్ళతో కేవలం మనం మంచినే చూస్తాం. మనకు ఆ 3 కోతుల ఉన్నది కదా ఫ్రెండ్స్, ఆ స్టోరీ. చెడు చూడొద్దు, చెడు వినొద్దు, చెడు మాట్లాడొద్దు. కళ్ళతో మంచిని మాత్రమే చూస్తాం. చెవులతో కేవలం పాజిటివ్ విందాం. అందులో నుండి మనం ఆ జ్ఞానాన్ని సంపాదించుకునే ప్రయత్నం చేద్దాం. అంతే. పాజిటివ్ని మనం తీసుకుందాం. ప్రతి విషయాన్ని ఎవరు ఎన్నైనా చెప్పనియండి, మన మన థాట్ ఎప్పుడు పాజిటివ్గానే ఉండాలి. మళ్ళీ మనం ఎప్పుడైనా సువాసన వస్తే ఆహా ఎంత బాగుంది అని అనుకుంటాం. దుర్గంధం వస్తే ఎప్పుడైతే మనం మనకు పెద్ద అంటే మనం వెంటనే ముక్కు మూసేసుకుంటాం అనమాట, ఇది ఏంది చెడు వాసన అని. అదేవిధంగా మంచిని, సువాసన భరితమైన వాటికే ప్రిఫరెన్స్ ఇస్తాం. స్పర్శ కూడా మంచి ఆలోచన విధానంతో ఉండాలి. స్పర్శ మనం ఒక భగవంతుడి మూర్తిని పట్టుకుంటే ఆహా ఎంత అద్భుతం ఈ భగవంతుడి స్పర్శ అనే భావనతో, అంతా ప్రపంచమంతా ఈ అంత జ్ఞానమయమై ఉన్నది, ఆ జ్ఞానాన్నే చూస్తున్నాం, జ్ఞానాన్నే వింటున్నాం అనే ఆలోచనతో మనం బ్రతుకుదాం ఫ్రెండ్స్. మనసు ఇది మాయ, మనకు తెలిసిందే. దీనితో మనం ఒక్క మనసుతో జాగ్రత్త పడ్డామంటే మనం ఖచ్చితంగా పంచేంద్రియాలు జయించినట్టే. కాబట్టి మనం మనసును జయించే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. సాధనలో రెండవది గ్రీష్మ ఋతువు. గ్రీష్మ ఋతువు అంటే ఎండ. ఫస్ట్ చిగురించే కాలం, తర్వాత గ్రీష్మ ఋతువు ఎండ. ఎండ అంటేంది వెలుగు. మన జీవితం వెలుగుతో నిండిపోవాలి, అంతే. నెక్స్ట్ 5వ మాసం శ్రావణం. శ్రావణం అంటే శ్రవణం అంటే వినడం. అంటే ఈ చిగురించిన సాధనా సంకల్పం ఏదైతే ఉన్నదో, అంటే శ్రవణం అంటే వినడం అని చెప్పాను కదా, విన్న దాన్ని మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. ప్రతిదీ మనం ఏదైనా వింటామంటే అందులో మనం అర్థం అనేది ఏంటి అనేది అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలన్నమాట. చిగురించిన సాధన సంకల్పానికి తగినట్లు తీక్షణంగా మనం హంసత్వం పొందినం. అంటే చిగురించిన జీవితానికి హంసత్వం జోడించడం, మంచిని జోడించడం. హంసత్వంతో ఇంద్రియాల్ని జయించినం. అంటే మంచిని స్వీకరించినాం కాబట్టి ఇంద్రియాల్ని జయించినాం, పంచేంద్రియాల్ని జయించినాం, మనసును కూడా జయించినాం. ఇంద్రియాలు నిలకడగా ఉన్నాయి అంటే దాని అర్థం ఏంది? శ్రవణం మనది కరెక్ట్గా ఉందన్నమాట. విన్నదాన్ని మనం అర్థం చేసుకుంటున్నాం అన్నమాట. కాబట్టే హంసత్వంలో ఉన్నాము, ఇంద్రియాల్ని జయించాము అని దాని అర్థం. కాబట్టి మనం ఎప్పుడు విన్నా శ్రవణం దాన్ని మనం అర్థం చేసుకునే విధానాన్ని బట్టి ఉంటుంది కదా ఫ్రెండ్స్. ఒక సెంటెన్స్ విన్నాం అనుకోండి, ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా అర్థమవుతుంది. కానీ ధ్యానులకు చాలా చక్కగా అర్థమవుతుంది, పాజిటివ్గా అర్థమవుతుంది, అందులో జ్ఞానమే అర్థమవుతుంది. అదే మన తత్వం. కాబట్టి మనం హంసత్వంలో శుద్ధత్వంతో ఉందాం, విందాం. నవవిధ భక్తి మార్గాలలో అంటే 9 భక్తి నవవిధ మార్గాలు అంటే భగవంతుణ్ణి ప్రార్థించడంలో 9 మార్గాలు ఉంటాయి ఫ్రెండ్స్. ఒకటి భజన, కీర్తన, స్మరణ, అంటే ఇట్లా దాస్యము, ఇట్లా అన్ని ప్రేమ. మీరాబాయి ప్రేమతత్వంతో పూజించింది. అలా ఇలా 9 భావాలలో అంటే 9 విధాలలో శ్రవణం అనేది కూడా ఒకటి. కాబట్టి మనం వినే శక్తి మనకు గొప్పగా ఉంది కాబట్టే ఈ ధ్యానం అనేది మన చెవున పడింది. మనం ధ్యానంలోకి వచ్చాం, హంసత్వాన్ని పట్టుకున్నాం, పంచేంద్రియాల్ని జయించే ప్రయత్నంలో ఉన్నాం. ఏకాగ్రతతో వినాలి. ఏదైనా వినండి, కానీ ఏదైనా అంటే మంచి.
మనం విన్నదాన్ని గ్రహించాలి, అందులో జ్ఞానాన్ని పొందాలి. శ్రద్ధగా వినాలి, ఏకాగ్రతతో వినాలి. విన్నప్పుడే మనం జ్ఞానాన్ని సంపాదించుకోగలుగుతాం. ఇప్పుడు వంశీ సార్ క్లాసెస్ వింటున్నామంటే ఇందులో ఏం జ్ఞానం ఉంది, మనం ఏం నేర్చుకుంటున్నాం అనేది మనం ఏ విధంగానైతే చాలా కాన్సన్ట్రేషన్తో వింటామో అదే విధంగా మనం మంచి వైపు అడుగులు వేస్తూ మనం వింటూ మనం ఇంకా జ్ఞానాన్ని సంపాదించుకునే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. నెక్స్ట్ 6వది భాద్రపదం. భాద్రపదం అంటే భద్రమైన పదం అని అర్థం. భాద్రపదం అంటే భద్రమైన పదం. శ్రవణానికి ఫలితంగా సాధకులు భద్రమైన స్థానాన్ని చేరుకుంటారు. ఏ విధంగానైతే మనం మన వంశీ సార్ దగ్గరికి మన గురువు దగ్గరికి మనం చేరుకున్నాం, మన హైమా మేడం దగ్గరికి మనం చేరుకున్నాం. అదే విధంగా శ్రవణం ఎప్పుడైతే స్పష్టత, ధ్యానంతో, జ్ఞానంతో ఉంటుందో భద్రమైన స్థానానికి చేరుకుంటామట. ఎందుకంటే ఒక్కొక్క స్థానాన్ని మనం జయించుకుంటూ వస్తున్నాం. చిగురించాం, ఏకత్వంలో ఉన్నాం, హంసత్వంలో ఉన్నాం, పంచేంద్రియాల్ని జయిస్తున్నాం, మళ్ళీ తర్వాత చక్కని విషయాల్ని వింటున్నాం, జ్ఞానబోధన వింటున్నాం. కాబట్టే మనము ఒక మంచి మార్గంలోకి పయనిస్తున్నాం. ఆ ప్రయాణంలోనే మనం ఇప్పుడు ఉన్నాం. అంటే ఒక పక్షి ఏ విధంగానైతే తన పిల్లల్ని రెక్కల కింద దాచుకుంటుందో అదే విధంగా మనం సార్ దగ్గరికి, హైమా మేడం చేరుకొని వాళ్ళ దగ్గర మనం క్షేమంగా రక్షణతో ఉన్నాం, జ్ఞానాన్ని సంపాదించుకునే మార్గంలో పయనిస్తున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం భద్రమైన ప్లేస్లో ఉన్నాం. భద్రమైన స్థానం మనది, ఇది ధ్యాన స్థానం. మనము భాద్రపదంలోనే వర్ష ఋతువు వస్తుంది. ఆ వర్ష ఋతువు ఏంది? పంటలు పంటలు చాలా బాగా పంటలు పండుతాయి. అందరికి ఆహారాన్ని అందించడానికి వచ్చే ఋతువే వర్ష ఋతువు. అదే విధంగా మనం కూడా జ్ఞాన సమృద్ధిని సంపాదించుకోవాలి. ఏ విధంగానైతే భూతల్లి సమృద్ధి అయిన పంటలు మనకి భూమిపై ఉన్న నివసించే వాళ్ళందరికీ ఆహారాన్ని అందచేయాలని భూదేవి ఏ విధంగా ఆలోచిస్తుందో అదే విధంగా మనము మన మనసును చిగురింపజేసుకుని సమృద్ధిగా మనం జ్ఞానాన్ని సంపాదించుకునే ప్రయత్నం చేయాలట. ఇది భాద్రపద మాసం వర్ష ఋతువు యొక్క ప్రాధాన్యత ఫ్రెండ్స్. నెక్స్ట్ 7వ ఋతువు ఆశ్వయుజం. ఆశ్వయుజం అంటే అశ్వమును కట్టేయడం. అశ్వమును కట్టేయడం అంటే ఇంద్రియాల్ని మన అదుపులో పెట్టుకోవడం. మనం సూర్య భగవానుడి ఫోటో చూస్తే తెలుస్తుంది. ఆయన 7 గుర్రాలు ఉంటాయి, ఇట్లా గుర్రాలు కళ్ళెం పట్టుకొని ఉంటాడనమాట సూర్యుడు. అదే విధంగా మన ఇంద్రియాలు మన అదుపులో ఉండాలి. అశ్వాన్ని కట్టివేయాలి. మన ఇంద్రియాల్ని మనం కట్టి ఉంచాలి, మన దగ్గర మన అదుపులో ఉండాలి. కట్టేయడం అంటే మన అదుపులో ఉంచుకోవాలి. నిగ్రహించడం, నిగ్రహంతో ఉండాలి. సాధన వృష్టికి ఫలితంగా ఇంద్రియాలు నిగ్రహించడం, సాధించడం, ఇది సాధనకి ఫలితం. నిగ్రహణ ఏ విధంగా వస్తుంది? మన మనసు మన కంట్రోల్లో ఉండాలి, మన ఇంద్రియాలు మన కంట్రోల్లో ఉండాలి అంటే దీనికి కేవలం ఒకటే మార్గం, సాధన. సాధన ద్వారా మన ఇంద్రియాల్ని మన అదుపులో ఉంచుకోవడం, ఇది చాలా ముఖ్యమైన విషయం. నెక్స్ట్ కార్తీకం. కార్తీకం అంటే కర్తకు సంబంధించింది. చైత్రం నుండి ఆశ్వయుజం వరకు ఉన్న సాధకుడి స్వప్రయత్నం వల్ల, అంటే మన ప్రయత్నం వల్ల, ఆచరణ వల్ల సాధించడం తప్ప ఇంకో మార్గం లేదు. ఏదైనా ఆచరణ వల్ల సాధన. కర్త అంటే పని చేసేవాడు. అంటే ఇప్పుడు నేను ఏదైనా చేస్తున్నానంటే నేను కర్తని. అంటే ఇప్పుడు నేను ధ్యానం చేస్తున్నానంటే నేను కర్తని, కాబట్టి నేనే అందులో జ్ఞానాన్ని సంపాదించుకోగలుగుతాను. కాబట్టి చేసే పని, చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో కర్తలు. మరి వాళ్ళు ఏం చేయాలి? స్వప్రయత్నం వల్లనే సాధించగలుగుతాం. ఏదైనా నేనే ప్రయత్నించాలి, అయితే నేను సాధించగలుగుతా. ఏదైనా ఆచరణ వల్ల ఆచరించాలి. ఇప్పుడు మేడం ఒక క్లాస్ చెప్పారు, చెప్పిన తర్వాత దాన్ని ఆచరించలేకపోతే
ఇప్పుడు మీరు ఒక మంచి మార్గంలో పయనిస్తున్నాం కాబట్టి మంచి విషయాలనే వినండి, మంచి ఆలోచించండి, వీటిపైన దృష్టి పెట్టండి, మన మనసుని మన కంట్రోల్‌లో పెట్టుకోండి అని అన్నప్పుడు ఇవన్నీ ఆచరించాలి. ఆచరిస్తే మాత్రమే మనం సాధనలో ముందుకెళ్ళగలుగుతాం. లేకపోతే మళ్ళీ మనం ఇంతకు ముందైతే ఏ విధంగా ఉన్నామో అలాగే ఉంటే మన సాధన వేస్ట్ గదా ఫ్రెండ్స్. కాబట్టి ఏదైతే వింటామో దాన్ని ఖచ్చితంగా ఆచరించే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా జ్ఞానాన్ని సంపాదించుకోగలుగుతాం. ఇంద్రియ నిగ్రహాలు ఆచరణ ఆచరణ చేసేవాడికి, సాధకుడికి చాలా ముఖ్యమైన విషయం ఇంద్రియ నిగ్రహణ. ఇది శరదృతువు. అంటే కార్తీక మాసంలో వచ్చేది శరదృతువు. అంటే చల్లని ఆహ్లాదకరమైన అమృత తుల్యమైన వెలుగు. అవునా కాదా ఫ్రెండ్స్? శరదృతువులో చల్లని వెన్నెల ఉంటుంది. అంటే కార్తీకం అంటే కర్త. అంటే ఇక్కడ మనం ఏం చేయాలి? ఆ చల్లని వెన్నెల ఏ విధంగానైతే మనల్ని ఆనందపరుస్తుందో, అదే విధంగా అంతే ఆనందంతో, అంతే ఆచరణతో, అంతే గొప్ప తత్వంతో మనం ముందుకు సాగాలి. అప్పుడు మన జీవితం అంతే చల్లదనంతో నిండి ఉంటుంది. అంతే అమూల్యంగా, అంతే గొప్పగా, అంత వెన్నెలలాగా మన జీవితం ఉంటుంది. కాబట్టి మనం దేనికైనా గానీ మనమే బాధ్యులం గదా ఫ్రెండ్స్! మన జీవితం మార్చుకోవాలన్నా మనమే బాధ్యులం. అలాగే ఉండాలన్నా దానికి బాధ్యులం మనమే. మన జీవితంలో గొప్ప సాధకుడిగా కావాలన్నా మనమే దానికి కర్తలం, కర్మలం. కాబట్టి మనం సాధించే ప్రయత్నం చేద్దాం. ఇంకెవరూ కారు. మనమే. దేనికైనా కారణం మనమే. మార్గశిరం. నెక్స్ట్ మాసం 9వ మాసం మార్గశిరం. మార్గశిరం అంటే ఉత్తమమైన మార్గం. అంటే ఒట్టి మార్గమే గాదు. ఉత్తమమైన మార్గం, గొప్ప మార్గం అని అర్థం. మన సాధన మనకు కష్టతరం అనిపించొచ్చు ఫ్రెండ్స్. ఫస్ట్ మన ఫర్ ఎగ్జాంపుల్ ఇంకెవ్వరో ఎందుకు ఫ్రెండ్స్ నేనే. ఫస్ట్ 1 అవర్ కూర్చోవాలంటే 1 అవరా? నేను ఒక గంట కూర్చోగలుగుతాను. ఒక్కటే ప్లేస్‌లో కదలకుండా ఇట్లా మనం ధ్యానంలో కూర్చోవాలా? ఏంటి ఇది అని ఫస్ట్ ఒక 5 మినిట్స్ అంతే. కూర్చునే వరకే ఎన్ని ఆలోచనలో. అమ్మో! ఇది ఇక్కడ పని ఇవి పనులున్నాయి. ఇంకా వంటింట్లో పనులన్నున్నాయి. ఆ పనుంది, ఈ పని ఆలోచనలు. మళ్ళీ ఎప్పుడెప్పుడో జరిగిన విషయాలన్నీ నా మైండ్‌లోకొచ్చేది. ఎంత ఎంత మైండ్‌ని మన కంట్రోల్‌లో తెచ్చుకుందామన్నా గానీ అది సాధ్యం గాకపోయేది ఫ్రెండ్స్. 5 నిమిషాలు కూర్చుంటే 5 నిమిషాలలో ఒక్క సెకండ్ గూడా నా మనసుని నేను అదుపులో బెట్టుకొని నేను కాన్సంట్రేషన్ చేయలేకపోయినా 5 మినిట్స్. అట్లాంటిది మనమిప్పుడు అంటే నా విషయము నేను అట్లా అట్లా 5 మినిట్స్ కూర్చోనడం, తర్వాత 10 మినిట్స్, 15 మినిట్స్ అట్లా రోజు రోజు కూడా టైం పెంచుకుంటూ, పెంచుకుంటూ 1 అవర్ గూడా ఇప్పుడు మనం కూర్చోగలుగుతున్నాం. ఆలోచన వస్తది. కానీ మనం వెంటనే మన ఆలోచనని ఇప్పుడు అవసరం లేదు. ఇప్పుడు మేడం చెప్తూ ఉంటారు. ఇది అవసరమా? ఇది అవసరమా? అని పక్కకు నెట్టేస్తే ఖతం మనం ఒక 5 మినిట్స్ ఆలోచనలొస్తాయేమో. తర్వాత మనకు ఆలోచన ఉండదు. ఎందుకంటే సాధన చేశాం కాబట్టి మనం ప్రయత్నించగలుగుతున్నాం. అదే సాధన లేకపోతే ప్రయత్నించలేం గదా ఫ్రెండ్స్. కాబట్టి సాధిస్తే ఖచ్చితంగా దేన్నైనా సాధించగలం అనేది మనకు ఈ ధ్యానం నేర్పిస్తుంది ఫ్రెండ్స్. కష్టతరం అనిపిస్తది ఫస్ట్. కానీ కష్టం గాదు ఏది. కృత్రిమంగా ఏదో ధ్యానం చేశామా? చేశాం. 5 నిమిషాలు కూర్చున్నాం. మనం ఇప్పుడు ఇంకా కొంత సాధనలోకి వెళ్తాము. ఎంతో సంపాదించుకుంటాం. ఎంతో జ్ఞానాన్ని సంపాదించుకుంటాం. మళ్ళా తర్వాత దాన్ని నెగ్లెక్ట్ చేస్తామనమాట. నెగ్లెక్ట్ చేసే వరకు ఏమైతే మళ్ళీ మొదటికే వస్తాం. కాబట్టి ఎరుకతో ఉంటూ జ్ఞానాన్ని సంపాదించుకుందాం. మన సాధన పట్ల అచంచలమైన ప్రేముండాలి. అంటే ఇప్పుడు నాకిది అవసరం. నా జీవితానికి చాలా అవసరం. ఈ సాధన అవసరం అనే ఆలోచన మన మైండ్‌కుండాలి. ఆ సాధన పైన ప్రేమ ఉండాలి. సడలని ఔన్నత్య భావన. అంటే ఉన్నత శిఖరాలను చేరుకోవాలనే భావన. అంటే నేనిందులో సాధించాలి ఇంకా జ్ఞానం. ఇంకా నేర్చుకునేది చాలా ఉంది. ఇంకా నేర్చుకోవాలి అనే తపన మనకుండాలి. ప్రగాఢమైన నమ్మకం. ఖచ్చితంగా మనకు నమ్మకం. మన జీవితంలో ఖచ్చితంగా నమ్మకమే గదా ఫ్రెండ్స్ మనల్ని ముందుకు నడిపిస్తుంది. కాబట్టి నమ్మకంతో మనం సాధించవచ్చు. మనం మనం నమ్మాలి ఫస్ట్ నేనింత గొప్ప స్థాయి ఒక ఇప్పుడు వంశీ సార్ ఆ స్థాయికి రావాలంటే ఆహ్, ఆహ్, జ్ఞానం మీద నమ్మకం ఉంటేనే గదా అంత గొప్ప స్థాయికి ఎదగగలిగారు. హేమ మేడం ఇప్పుడు మనకి క్లాసెస్ చెప్తూ ఉంటే ఎంత కాన్ఫిడెంట్‌గా చెప్తూ ఉన్నారు అంటే దాని అర్థం ఏంటి? నమ్మకం. ప్రతిదీ నమ్మకంపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి మనల్ని మనం నమ్ముదాం. మన ధ్యానాన్ని నమ్ముదాం. మన జ్ఞానాన్ని నమ్ముదాం. అప్పుడు మనం గొప్ప స్థాయికి ఎదుగుదాం. నెక్స్ట్ మాసం 10వది
పుష్యం అంటే పోషణ, పోషణకు సంబంధించినది. అంటే పోషణ అంటే ఏంది? పోషించడం, రక్షించడం. అంటే మనం చేసిన సాధనని మనం రక్షించుకోవాలి మళ్ళీ. దాని వేస్ట్ అంటే మనం ధ్యానం మనకుంది కదా శక్తి అని దాన్ని దుర్వినియోగం చేయొద్దు ఫ్రెండ్స్. శక్తిని కాపాడుకోవాలి, పోషించుకోవాలి, రక్షించుకోవాలి. అది పుష్యం. మనం చేసిన సాధనని ఏ విధంగా అంటే మనం ఏ విధంగా సాధించుకున్నాం? ఎంత కష్టపడ్డాం మనం? ఇంతవరకైనా రావడానికి ఎంత కష్టపడ్డాం అనేది మనం గుర్తుంచుకొని కాపాడుకునే ప్రయత్నం చేద్దాం. ఈ పుష్య మాసంలో వచ్చేది హేమంత ఋతువు. హేమంత ఋతువు అంటే మంచు కురుస్తుంది. మంచు కురిసే ఋతువు అంటే మంచు కురిసినప్పుడు ఇప్పుడు చల్లని ప్రదేశం ఏదైనా ఉందనుకో, ఇప్పుడు మనం ఫ్రిడ్జ్ లో కూరగాయలు పెట్టాం, తొందరగా ఖరాబ్ అవుతాయి ఫ్రెండ్స్, ఖరాబ్ కావు కదా. అదే విధంగా మన శక్తిని మనం కాపాడుకున్నట్టయితే ఎంత కాలమైనా ఆ చల్లని ప్రదేశంలో ఉంటే ఏ విధంగానైతే ఎంత కాలమైనా కుళ్ళిపోకుండా ఆ పాడవకుండా ఉంటాయో, అదే విధంగా మన శక్తి కూడా అంత దృఢంగా అంత గొప్పగా ఆ నాశనం కాకుండా ఉంటుంది ఫ్రెండ్స్. కాబట్టి మనం కాపాడుకునే ప్రయత్నం చేస్తాం. మనకున్న జ్ఞానాన్ని కాపాడుకొని దాన్ని పోషించుకుంటూ దాన్ని మనం గొప్ప స్థాయికి ఎదిగే ప్రయత్నం చేద్దాం. చలించనిది అని అర్థం. అంటే ఎప్పుడైతే ఋతువు హేమంత ఋతువు వస్తుందో చలించకుండా, అంటే ఇప్పుడు మనం కొంతమంది హిమాలయాలు ధ్యానం చేస్తూ ఉంటారు అని మనం వింటూ ఉంటాం కదా ఫ్రెండ్స్. అంటే వాళ్ళు అట్లా అంత చలిలో ఎలా ఉండగలుగుతున్నారు అంటే వాళ్ళు శరీర పోషణ ఆ విధంగా మార్చుకున్నారనమాట. వాళ్ళ శరీరాన్ని వేడి వాళ్ళ శరీరంలో వేడి పెరిగిపోతుందట అక్కడ ధ్యానం చేస్తూ ఉంటే. ఆ చలి కూడా వాళ్ళకు అసలు లెక్క చేయరట. ఆ చలిని కూడా అంటే ఆ మంచును కూడా లెక్క చేయరట. అంటే దాని అర్థం ఏంది? మన సాధన శక్తే కదా ఫ్రెండ్. దేనికైనా కానీ మనం కాసేపు కూర్చుంటే అమ్మో చల్లగా చలి పెడుతుంది, అబ్బా ఈ వేడేంటి అని మనం ఇవన్నీ ఆలోచనలు వస్తుంటాయి. కాసేపు ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ కూర్చోవాలంటే ఎన్ని ఆలోచనలు వస్తూ ఉంటాయో. అదే విధంగా మనం ఆలోచన శక్తిని మనం మార్చుకునే ప్రయత్నం మరి ఇప్పుడు ఒక్కొక్కసారి నిజంగా నాకు కూడా అలాంటి ఫీలింగ్ వస్తది. ఇప్పుడు సమ్మర్‌లో ఎప్పుడైనా కూర్చున్నాం అనుకోండి, ఇప్పుడు కూడా ఎంత చల్లగా ఉందనిపిస్తుంది. మన ఆలోచన విధానం ఇంత చలి మనల్ని ఈ చలి ఏం చేస్తుందబ్బా! అంటే కొంత వేడిగా ఉన్నట్టు అనిపిస్తుందేంది నా చుట్టుపక్కల అని మన ఆలోచన థాట్‌ని మనం చేంజ్ చేసినప్పుడు చూడండి ఒకసారి మీరు. చేంజ్ చేసినప్పుడు అక్కడ మన చుట్టూ గూడా ఎంతో కొంత వేడి ఉన్నట్టుగా మనకు ఆ ఫీలింగ్ వస్తుంది కంపల్సరీ. నేను నేను ఒక్కోసారి నేను ఇలా ప్రయత్నం చేసి చూసాను. సమ్మర్ అని నాకు అసలు అన్నేమో గాని వేడిని నేను భరించను. ఎంత చలినైనా భరించగలుగుతాను గానీ, కొంచెం వేడి అంటే ఎండాకాలం అంటే ఇంక కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంటది. కానీ నేను అంతకుముందు ఈ సమ్మర్‌లో కూర్చున్నప్పుడు గూడా అబ్బా! ఎంత వేడిగా ఉంది అని నాకు ఆలోచన వచ్చినప్పుడు, అరే! ఎంత చల్లగా కూడా అనిపిస్తుందేంటి? నా చుట్టుపక్కల అంత చల్లగా ఉంది. ఈ ప్రకృతి మారినట్లుగా అనిపిస్తుందని ఆలోచన థాట్ ఎప్పుడైతే చేంజ్ అయితదో, ఖతం అక్కడ మారినట్టు అనిపిస్తది. కొంతనైతే నేను అవగాహన చేసుకోగలిగిన ఫ్రెండ్స్. అది నాకు అనుభవం అన్నమాట. అయితే అదే విధంగా మనం చలించకుండా ఉండాలి. ఏది ఏమన్నా గానియండి చలించకుండా ఉండాలి. నాశనం కాని సాధకులుగా మనం మారాలి. అంటే మృత్యువును గూడా జయించాలి. జయించగలుగుతాము అని మనకు సాధనలో మనం తెలుసుకున్నాము. కాబట్టి ప్రయత్నం గూడా చేయాలి గదా ఫ్రెండ్స్. జయించే ప్రయత్నం చేయాలి. జయిస్తాం గూడా. అది పుష్యమాసానికి సంబంధించింది. నెక్స్ట్ 11వ మాసం మాఘం. మాఘమాసం. మాఘం అంటే ఫ్రెండ్స్ యజ్ఞం. యజ్ఞానికి సంబంధించింది మన చిత్తము. అంటే ఏంటి? మనస్సు. మన మనసు మన మనసులోని చెడునేవైతే ఉందో దగ్ధం చేయాలి. ఎలా? యజ్ఞంలో ఎప్పుడైతే ఆ సమిధలు వేసినప్పుడు మంట అంటే యజ్ఞం అంటేనే మనం నెయ్యి పోస్తూ దాన్ని వెలిగించి హోమం చేస్తూ ఉంటాం యజ్ఞం. ఆ యజ్ఞంలో ఏంటి? మంట. ఆ మంటలో ఏంటి? మన మనసులో ఉన్న చెడులన్నీ ఆ యజ్ఞంలో దగ్ధం చేయాలి. చెడును ఎప్పుడైతే దగ్ధం చేస్తామో ఉన్నదంతా మంచే మన దగ్గర. కాబట్టి చెడును దగ్ధం చేయాలి. అదే యజ్ఞం. యజ్ఞంలో మనం చెడును వేసేసాం. అదే ఎట్లయింది? మంట స్పష్టంగా మనకి చాలా వెలుతురునిస్తూ ఉంటది ఆ యజ్ఞంలో వచ్చే మంట. అదే విధంగా మన మనసు కూడా అంత స్వచ్ఛంగా
ఏ విధంగా నైతే మనకు వెలుతురునిచ్చే ఆ సమిధలు వేసినప్పుడు వచ్చే ఆ మంట ఏదైతే ఉంటుందో, ఆ వేడి ఏదైతే ఉంటుందో, ఆ కాంతి ఏదైతే ఉంటుందో, అవన్నీ మన మనసులో ఆ కాంతిని నింపుకోవాలి. చెడుని తీసేసినప్పుడు కాంతి మిగులుతుంది. ఆ యజ్ఞంలో దగ్ధం చేసేసాం కాబట్టి కాంతి అనేది మన మనసులో నిలిసిపోతుందన్నమాట. కాబట్టి మనం మంచిని మాత్రం స్వీకరించినప్పుడు ఆ యజ్ఞంలో ఎప్పుడైతే మన చెడును దగ్ధం చేస్తామో అప్పుడు మనం స్వచ్ఛమైన ఒక నిప్పు కణంలా, ఒక గొప్ప తత్వంలా మనం మారే ప్రయత్నం చేసుకోవచ్చు. మనం అగ్నిలా వెలగాలి. ఎప్పుడైతే హోమంలో అగ్ని ఉంటుందో అదే విధంగా మనం అగ్నిలా మారాలి. అగ్నిలో చెడు ఏది వేసినా గాని చెడు మొత్తం దగ్ధమైన తర్వాత స్వచ్ఛమైన వెలుతురులా మనం మారుదాం, వెలుగులా మారుదాం, అగ్నిలా మారుదాం. నెక్స్ట్ 12వది ఫాల్గుణం. ఫాల్గుణం అంటే ఫలించినది, అంటే 12వ మాసం ఫ్రెండ్స్. అంటే ఇన్ని మనం చేసుకుంటూ ఇన్ని విషయాల్ని మనం హంసలా ఉన్నాం. ఫస్ట్ మనం చిగురించినాము, మనం చెడును తీసేసినాము. మనం ఎన్నో 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 మాసాల ద్వారా 11 మాసాలతోటి మనం మన మనసులో ఉన్న ఆ ఇంద్రియాలని కట్టిపడేసినాము. మనం ఇంద్రియాలను అదుపులో పెట్టుకున్నాము. ఇవన్నింటి ద్వారా ఏమొస్తుంది లాస్ట్కు ఫల్గుణం అంటే ఫలించడం. ఇవన్నీ చేసిన తర్వాత ఇక ఫలించకుండా ఉంటుందా ఫ్రెండ్స్? మన కర్మలన్నీ దగ్ధమైపోయినాయి. మనం హంసలా మారినాం. మనం ఒకటే మార్గంలో పయనిస్తూ ఉన్నాం. ఇక ఎందుకు ఫలించదు ఫ్రెండ్స్? ఓ యజ్ఞంలో మనం అగ్నిలా వెలుగుతున్నాం. ఎందుకంటే మన దగ్గర చెడేం లేదు. ఇక ఏ విధంగానైతే సమిధలు దగ్ధమైనాయో అదే విధంగా మన కర్మలు దగ్ధమైపోయినాం. ఆల్రెడీ అయిపోయినాయి. అగ్నిలా ఉన్నాం, స్వచ్ఛంగా ఉన్నాం. ఇప్పుడు మనకి ఇక ఫలించంది ఏమున్నది? ఇప్పుడు ఇక ఫల్గుణం ద్వారా ఫలించుకుందాం అన్నమాట. అంటే ఎందులో కూడా బంధించబడి లేము ఇప్పుడు మనం ఇక. ఎందుకంటే అన్ని మనం ఇంతకు ముందే ఇన్ని మాసాలలో మనం అన్ని తెలుసుకున్నాం ఇక. కాబట్టి ఎందులో లేము. ఫలించిన ఒక గొప్ప సమిధలం మనం. వెలుతురునిచ్చే ఒక 10 మందికి వెలుగునిచ్చే దీపాలం మనం. అలా మారాం లాస్ట్కు. ఎప్పటికీ ఫల్గుణం వరకు, 12వ మాసం వరకు. ఈ సంవత్సరం అంతా ఒక్కొక్క నెలకి ఒక్కొక్కటి, ఒక్కొక్క నెలకి ఒక్కొక్కటి, ఒక్కో నెలకి ఒక్కొక్కటి మనం జ్ఞానాన్ని సంపాదించుకుంటూనే వచ్చాం. కాబట్టి 12వ మాసానికి ఫలించింది మన జన్మ. ఇప్పుడు మనం బంధించి లేము, బంధనంలో చిక్కుకొని లేము. మనం సంసారం అనే బంధంలో ఉన్నా గాని మనం అంటే అటాచ్మెంట్లో ఉన్నా గాని మళ్ళీ అందులో డిటాచ్మెంట్లో ఉన్నాం మనం. కాబట్టి దేనికి మనం అంటుకుని లేము, బంధాలలో చిక్కుకొని లేము. ఇప్పుడు సాధనకిగా మనకి తక్కువేమి, సాధనకేం తక్కువ లేదు కదా ఫ్రెండ్స్. ఇక సాధించినాం, ఫలించినాం, ఫలితాన్ని సాధించినాం. కాబట్టి మనం చాలా గొప్ప తత్వంలో ఉన్నాము అన్నట్టు. ఈ 12 మాసాలలో ఇవన్నీ మనం ఎప్పుడైతే ఆచరణలో పెడతామో ఖచ్చితంగా మనం అన్నిట్లో జయించినట్టే ఫ్రెండ్స్. మనసును దగ్ధం చేసి సంసార బంధాల్లో చిక్కుకొని లేకుండా మన జీవితం శిశిర ఋతువు. శిశిర ఋతువు అంటే ఆకు రాలిపోయే ఋతువు అన్నమాట. అంటే దాని అర్థం చెట్లకు ఆకులన్నీ రాలిపోతూ ఉంటాయి చూడండి, అని శిశిర ఋతువు అంటారు. అంటే దాని అర్థం దేనికి అంటుకోలేము, మనం సపరేట్గా ఉన్నాం. ఎందులో ఏ బంధాల్లో చిక్కుకొనలేము, సపరేట్గా ఉన్నాం. ధ్యానంలో ఉన్నాం, జ్ఞానంలో ఉన్నాం. అందరిలో ఉంటున్నాం, మనం ఏకత్వంలో ఉంటున్నాం. అందరిలో ఉన్నాం, మనం జ్ఞానంలోనే ఉన్నాం. అందరిలో ఉన్నాం, మనం ధ్యానంలోనే ఉన్నాం. ఇంకేంటి ఫ్రెండ్స్ మనకి తక్కువ? కాబట్టి మనం ఎప్పుడు జ్ఞానాన్ని సంపాదించుకొని ధ్యానంలో ఉండి మనం జయించే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. బంధించబడి ఉన్నప్పుడు జీవితం అంటే ఎందులో బంధించబడి లేనప్పుడు మన జీవితం ఒక సమిధలా మారుతుంది. అంటే ఇతరులకు వెలుగునిచ్చే జీవితంలా మారుతుంది. ఇతర జీవితాలలో వెలుగును నింపే వ్యక్తుల్లా మనం మారుతాం. ఈ క్లాస్ మొత్తంలో మనం నేర్చుకుంది ఏంటంటే సాధన ఏ విధంగా ఉండాలి,
సాధన ఎలా చేయాలి, సాధనల మనం ఎన్ని విషయాల్ని మనం అవగాహనలో ఉంచుకోవడం వలన, తెలుసుకోవడం వలన మనం ఎదగగలుగుతాం అనే విషయాల్ని తెలుసుకున్నాం ఫ్రెండ్స్. మనల్ని మనం ఎప్పుడు ఎరుకలో ఉంచుకుంటూ, మనం ఎరుకలో ఉంటూ ఎంతో జ్ఞానాన్ని సంపాదించుకొని మనం సాధ్యం చేసి మన గురువులకు చూపించాలంటే, మేము కూడా ఎంత జ్ఞానాన్ని మీ వల్ల మేము ఈ మార్గానికి రాగలిగాం అని మనము గురువుకి ఎప్పుడు అంటే వంశీ సార్ అంటూ, హైమ మేడం అంటూ ఉంటారు కదా, గురువులకు ఎప్పుడు హ్యాపీగా అనిపిస్తుంది అంటే తన శిష్యులు ఎదిగినప్పుడు గురువులకు చాలా ఆనందం అనిపిస్తుందట. అలాంటి శిష్యుల్లా మనం మారుతాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు ఈ అవకాశం ఇచ్చిన రాధిక మేడంకి, హైమ మేడంకి, నా గ్రూప్ సభ్యులందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్.